నమస్కారం. ఆదవర్సే సుబానల్లా. గుడ్ మార్నింగ్. మన ఆహారం గురించి మనకి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని కిలో క్యాలరీస్ ఖర్చు అవుతుంది అనేటువంటి విషయం, ఏ యాక్టివిటీకి ఎలా ఖర్చు అవుతుంది. సో ఒక 13 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు ఉండేటువంటి వయసులో ఉండేటువంటి పిల్లోడికి ఎంత ఖర్చు అవుతుంది, 18 నుండి 24 సంవత్సరాల వయసులో ఉండేటువంటి వాడికి ఎంత ఖర్చు అవుతుంది, 24 నుండి 35 సంవత్సరాలు ఎంత ఖర్చు అవుతుంది. అలా మనం మనకి యావరేజ్ అంటే అది బేసల్ మెటబాలిక్ రేట్ కాదు. మనం అనుకున్న బేసల్ మెటబాలిక్ రేట్ అంటే టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్. అంటే నువ్వేమీ పని చేయకపోయినా కూడా మనకు ఖర్చు అయ్యేటువంటిది ఏదైతే ఉందో టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అని అనుకున్నా, ఇది ప్రతిరోజు మనం ఖర్చు చేసేటువంటిది అని అనుకున్నా, దీంట్లో బాసల్ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అంటే మనం పడుకుంటే ఏం యాక్టివిటీ లేకపోతే శరీరానికి ఎంత ఖర్చు అవుతుంది, ధర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్స్, భోజనం మనం తినేటువంటి ఆహారానికి ఎంత ఖర్చు అవుతుంది, జీర్ణం కావడానికి ఎంత ఖర్చు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆలుగడ్డ తిన్నారు, లేదా రైస్ తిన్నారు, లేదా మీరు దోశ తిన్నారు, ఇడ్లీ తిన్నారు, మరి అది ధర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ ఎంత ఉంటుందా అంటే 0 ఉంటుంది. ఎందుకని అది ప్రొడ్యూస్ చేసే కిలో క్యాలరీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అదే మీరు ఆకుకూరలు తిన్నారు, ఫర్ ఎగ్జాంపుల్, ఆరు క్యాప్సికమ్ తిన్నారు, మీరు ఈ మధ్యలో సిరిధాన్యాలు అంటున్నారు కదా, సిరిధాన్యాలు తిన్నారు, సిరిధాన్యాలు తింటే ఒక 5% ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. మీరు ఆకుకూరలు తిన్నారు, 30% ఖర్చు అవుతుంది. మీరు క్యాప్సికమ్ తిన్నారు, బ్రోకలీ తిన్నారు, కాలీఫ్లవర్ తిన్నారు, మీకు 30 to 35% ఖర్చు అవుతుంది. ఏ జీర్ణం చేసుకోవడానికి మీ కిలో క్యాలరీస్ అనేది అలా డైజెషన్ అవుతాయి. మీకు ఒకరోజు చెప్పాను ఆమిలేజ్, ఆమిలోపెక్టిన్ ఏంటి అనేటువంటి ఏది యాపిల్కి మామూలుగా ఉండేటువంటి బ్రెడ్కి తేడా ఏమిటో చెప్పాను. యాపిల్లో ఉండేటువంటి స్టార్చ్ ఏదైతే ఉంటుందో అది ఆమిలోపెక్టిన్ అంటాం. అది డైజెషన్ చేసుకోవడానికి 30% ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. అంటే దానికి అది జీర్ణం కావడానికి మన శరీరంలో కొవ్వు కరుగుతుంది, గ్లైకోజన్ కరుగుతుంది, గ్లూకోజ్ కరుగుతుంది. అదే మనం బ్రెడ్ తిన్నామనుకోండి, అది జీర్ణం కావడానికి దానికి ఏం శక్తి అవసరంలా, అది ఇంకా అది ప్రొడ్యూస్ చేసేటువంటి, అది ఉత్పత్తి చేసేటువంటి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ ధర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, టెపా అని అంటాం, ఫిజికల్ యాక్టివిటీ. ఇది నువ్వు మార్నింగ్ చేసేటువంటి వ్యాయామం, ప్లాన్డ్ ఫిజికల్ యాక్టివిటీ. ధర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ప్లాన్డ్ యాక్టివిటీ. నీట్ అని అంటాం, నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్ అని అంటాం, నీట్ అని అంటాం. ఇది ప్లాన్డ్ యాక్టివిటీ థర్మోజెనసిస్ అని అంటాం. అంటే రోజంతా కనుక మనం కనుక తిరుగుతూ చేస్తే, రోజంతా కనుక మీరు రిలాక్స్డ్గా, మీకు నేను ఒక స్లైడ్ చెప్పాను, ఏది ఎవరైతే 24 గంటలు ఎవరైతే పరిగెత్తుతున్నారో అల్ట్రా మ్యారథాన్స్ అని అంటారు. 80 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు ఎవరైతే పరిగెడతారో ఆ 200 కిలోమీటర్లు పరిగెట్టేటువంటి యాక్టివిటీ మనం ఒక చార్ట్ చూసాం. 24 గంటలు ఆ వ్యక్తి పరిగెట్టినప్పుడు అతని యొక్క శక్తి 88% కొవ్వే కరిగింది అతనికి. రిమైనింగ్ 12% అయితే ఉందో అది గ్లూకోజ్ నుంచి కొంత వచ్చింది, ఆ తర్వాత గ్లైకోజన్ నుంచి కొంత వచ్చింది. గ్లూకోజ్ ఆ తర్వాత గ్లైకోజన్. అంటే మీరు లావు తగ్గాలి అని అంటే మీరు రాత్రి పడుకున్నప్పుడు 8 గంటలు పడుకున్నప్పుడు అప్పుడు కరిగేది 80% కొవ్వే. అందుకని మీ నిద్ర సరిగ్గా పోవాలి. ఎందుకని అప్పుడు మీ బాడీ అనేది రిలాక్స్డ్ స్టేట్లో ఉంది కనుక, ఫ్యాట్ అనేది ఆక్సిజన్ సప్లై అనేది కణజాలానికి ఉంది కనుక అప్పుడు మీ శరీరంలో స్టోర్ అయ్యి ఉన్నటువంటి ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది డిజాల్వ్ అవుతుంది. అప్పుడు 20% కార్బోహైడ్రేట్ రాత్రి కన్జ్యూమ్ చేస్తాయి. ఈ 20% కార్బోహైడ్రేట్ పిండి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి జీర్ణం కావటం వల్లనే ఈ 80% మనకి ఫ్యాట్ కరుగుతుంది. కార్బోహైడ్రేట్ లేకుండా, పిండి పదార్థాలు లేకుండా ఫ్యాట్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయలేదు. చేసినా ఆ ఎనర్జీ మనకి సరిపోదు. అందుకే ఏ స్పోర్ట్ పర్సన్ కానీ ఎవరైనా కూడా ఫ్యాట్ బర్న్, బాడీ బిల్డర్ కానీ ఫ్యాట్ బర్న్ చేయాలి అని అంటే కంపల్సరీగా అతను కొంత లో కార్బోహైడ్రేట్ అంటే కొంత కార్బోహైడ్రేట్, కొంత పిండి పదార్థాలు తీసుకోవాలి. రాత్రి ఎందుకు 80% కరుగుతుంది, ఫ్యాట్ డిజాల్వ్ అవుతుంది అంటే, ఒకటి మన కణజాలం ఏదైతే ఉందో అది పూర్తిగా రిలాక్స్డ్ స్టేట్లో ఉంటుంది, విరామంగా ఉంటుంది, వ్యాకోచింపజేసి ఉంటుంది అక్కడ. ఎందుకంటే నువ్వు నిద్రపోయిన తర్వాత శరీరంలో ఎక్కడ టెన్షన్ లేదు, దానివల్ల ప్రాణవాయువు వెళ్తుంది. ఆ ప్రాణవాయువు వల్ల ఫ్యాట్ కరగాలి అని అంటే ఆక్సిజన్ తప్పనిసరి.
సో రాత్రి దానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ లో ఇంటెన్సిటీ, నువ్వు ఏది దేనికంటే నువ్వు పడుకోవడం అనే కంటే లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ ఇంకా వేరే లేదు. సో ఆ యాక్టివిటీలో అక్కడ ఉండేటువంటి ఆక్సిజన్ ఫ్యాట్ని డిజాల్వ్ కావడానికి ఉపయోగపడుతుంది. ఎందుకని కార్బోహైడ్రేట్ డిజాల్వ్ కావాలంటే సో CO2 జనరేషన్, మనం రెస్పిరేటరీ కోఎఫిషియంట్ అనే ఒక విషయం తెలుసుకున్నాం. CO2 బై ఆక్సిజన్, వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ బై వాల్యూమ్ ఆఫ్ CO2 అని అనుకున్నాం మనం. అంటే ఏంటంటే కార్బోహైడ్రేట్ డైజెషన్ కావడానికి సో CO2 అనేది ఒక పాలు, ఆక్సిజన్ అనేది ఒక పాలు, రెండు ఒకటి ఉంటుంది. అదే కార్బోహైడ్రేట్ అదే ఫ్యాట్ డిజాల్వ్ కావడానికి 0.8. అంటే దీని అర్థం ఏంటంటే ఆక్సిజన్ అది ప్రొడ్యూస్ చేసేటువంటి కార్బన్ డైఆక్సైడ్ తక్కువ. అంటే ఏంటి దాని అర్థం ఏంటి, ఆక్సిజన్ కన్జంప్షన్ అనేది ఫ్యాట్ డిజాల్వ్ కావాలంటే ఆక్సిజన్ కన్జంప్షన్ అనేది మినిమం ఉండాలి. అంటే ఎఫిషియన్సీ ఎక్కువ ఉండాలి. 4 స్ట్రోక్ ఇంజనా 5 స్ట్రోక్ ఇంజనా. కణజాలంలో ఏమాత్రం టెన్షన్ ఉన్నా కూడా ఫ్యాట్ డిజాల్వ్ కాదు. సో ఫ్యాట్ డిజాల్వ్ కావాలి అని అంటే కణజాలం పూర్తిగా రిలాక్స్డ్ స్టేట్లో ఉండాలి. ఎందుకు చెప్తున్నా అంటే 24 గంటలు అతను పరిగెడుతున్నాడు. 24 గంటలు పరిగెట్టేటువంటి అతను 100 మీటర్లు పరిగెట్టేటువంటి ఒక వ్యక్తి ఎంత వేగంగా పరిగెడతాడో చూడండి. సో తనకున్న శక్తినంతా ఉపయోగించి అతను పరిగెడతాడు. 24 గంటలు ఎవరైతే అల్ట్రా మ్యారథాన్ పరిగెడతాడో, 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు ఎవరైతే పరిగెడతారో ఆ వ్యక్తి అలా పరిగెట్టాడు అనుకోండి పడిపోతాడు. సో ఆ వ్యక్తి ఎలా పోతాడు, ఇలా పోతాడు. 24 గంటలు అతను నడవాలి అని అంటే అతను నడిచే విధానం ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇలా కూడా ఉండదు, ఇలా కూడా ఉండదు, ఇలా. శరీరంలో ఎక్కడ ఏమాత్రం కూడా టెన్షన్ ఉండదు. ఒకవేళ ఆ వ్యక్తి కనుక శరీరంలో టెన్షనే ఉంటే, రెసిస్టెన్సే ఉంటే అతను 24 గంటలు మ్యారథాన్లో అతను పరిగెత్తలేడు. అతను 24 గంటలు పరిగెడుతున్నాడు అని అంటే ఆ విధంగా రిలాక్స్డ్ స్టేట్లో ఉన్నాడా లేదా అనేటువంటి విషయం ఎనర్జీ సోర్స్ చెప్తుంది. నిద్రపోయినప్పుడు 80% కన్జ్యూమ్ చేస్తుంది, కానీ 24 గంటలు పరిగెత్తే వ్యక్తి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, మొత్తం ఫ్యాటే కరిగిస్తున్నాడు. ఎందుకు చెప్తున్నాను మీకు ఈ విషయం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం అందరం కూడా లావు తగ్గాలి అని అనుకుంటాం. కానీ లావు ఎలా తగ్గాలి, మనం ఏమనుకుంటున్నాం, ట్రెడ్మిల్ మీద కానీ లేకపోతే వాకింగ్ చేయడం వల్ల కానీ ఆ పరిగెత్తడం వల్ల కానీ మన ఫ్యాట్ కరుగుతామని అనుకుంటున్నాం. అది ఎందుకంటే ఇండైరెక్ట్గా ఫ్యాట్ కరగటం. ఆ విధంగా ఫ్యాట్ కరిగినా మళ్ళీ ఆ ఫ్యాట్ మళ్ళీ వచ్చేస్తుంది. అందుకే చెప్పాను, 24 గంటలు పరిగెత్తే యొక్క వ్యక్తిని చూడండి, 100 మీటర్లు పరిగెత్తేటువంటి వ్యక్తి చూడండి. 100 మీటర్లు పరిగెత్తేటువంటి వ్యక్తి ఇంత లావుగా ఉంటాడు. ఆ 24 గంటలు పరిగెత్తేటువంటి అల్ట్రా మ్యారథాన్ రన్ చేసేటువంటి వ్యక్తి సన్నగా ఉంటాడు, యోగిలా ఉంటాడు. నా గురువు గారు అయినటువంటి కృష్ణమాచార్యలా ఉంటాడు. మీకు ఎక్కడ చూసినా ఓన్లీ కండరమే కనిపిస్తుంది, ఎక్కడ ఫ్యాట్ ఉండదు. ఎందుకని ఆ ఫ్యాట్ అనేది పూర్తిగా ఎనర్జీ కింద అతను వాడుకుంటున్నాడు. సో 2 విషయాలు, ఒకటి లాంగ్ యాక్టివిటీ, 2 రిలాక్స్డ్ స్టేట్. సో మీరు ఫ్యాట్ తగ్గాలి అని అంటే ఈ నీటి ద్వారా, అంటే రోజు యాక్టివిటీ, రాత్రి ఎలాగో ఫ్యాట్ కరుగుతుంది, మరి డే అంతా ఎందుకు ఫ్యాట్ కరగట్లేదు? మన కణజాలం ప్రతి టెన్షను, మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఉదయం నుంచి సాయంత్రం ఏ విధంగానైతే సూర్యుడు పైకి వెళ్తున్నాడో, సో ఉదయం లేచినప్పుడు ఎంత హాయిగా ఉంటుందో, సాయంత్రం అయ్యేసరికి ఎన్నో రియాక్షన్స్, దేన్ని చూసినా కూడా రియాక్షనే. ప్రతిదాన్ని చూస్తే అది మంచిగా ఉందంటాం, చెడ్డగా ఉండదంటాం. ప్రతి ఒక్కరిని చూడగానే ఎమోషన్స్, అరిషడ్ వర్గాలు, కోపము, క్రోధము, అసూయ, ఇలా కోరికలు, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, కణజాలాన్ని మూసేస్తున్నాయి, గ్లైకోజన్ని మండిస్తున్నాయి, ఫ్యాట్ని డిజాల్వ్ చేసేవి కాదు. అందుకే ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు నీవు గనక ఒకటి కూర్చోకూడదు. ఈ విధంగా అల్ట్రా మ్యారథాన్ రన్నర్ ఏ విధంగా ఉంటాడో ఫస్ట్ అలా కూర్చోకూడదు. సో అలా కూర్చోకుండా నువ్వు ఏ పని చేసినా రోజంతా కూడా హాయిగా ఇలా ఏ పని చేసినా కూడా ఇలా చేస్తూ ఇలా తిరుగుతూ నువ్వు పని చేసావనుకో, సో 6-10 గంటలు నువ్వు ఏదైతే డే టైంలో ఇలా మూవ్మెంట్లో ఉన్నావు అనుకో. కానీ ఒకటి మూవ్మెంట్, ఏది అల్ట్రా మ్యారథాన్ రన్నర్ లాగా ఆ మూవ్మెంట్ అనేది ఇంపార్టెంట్. శరీరంలో మూవ్మెంట్ అంటే కదలిక ఉంటే చాలు, నెంబర్ 1. నెంబర్ 2 ఇంకోటి ఏంటంటే, ఆ అల్ట్రా మ్యారథాన్ రన్నర్ లోపల కణజాలంలో రాత్రిపూట ఎంత రిలాక్స్డ్గా ఉంటుందో డే టైంలో కూడా నీ శరీరాన్ని నువ్వు అలా రిలాక్స్డ్గా ఉంచగలిగితే,
ఎక్కడ శరీరంలో ఏ అణువణువునా కూడా టెన్షన్ లేకుండా ఉంచగలిగితే నీ యొక్క బరువు ఫ్యాట్ తగ్గిపోతుంది. నువ్వే వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఇది చాలు. ఇలా కానీ ఇలా ఏదో 15 నిమిషాలు 20 నిమిషాలు తిరిగితే కాదు, నీవు కనీసం రోజంతా అలా ఉంటే నీ కంటిన్యూస్గా నీ ఫ్యాటే డిజాల్వ్ అవుతుంది. సో ఫ్యాట్ డిజాల్వ్ కావాలి అని అంటే నీ యొక్క వ్యాయామం అనేది చాలా నెమ్మదిగా ఉండాలి అనేటువంటి విషయం దీని ద్వారా తెలుసుకుంటున్నా. రెండోది ఏం తెలుసుకుంటున్నా, రిలాక్స్డ్గా ఉండాలి. రాత్రి పడుకున్నప్పటికంటే కూడా నువ్వు ఉదయం నుండి సాయంత్రం వరకు అలా రిలాక్స్డ్గా ఉండాలి. ఎందుకు ఉండాం? ఇంట్లో మన ఆవిని చూడగానే కోపం వచ్చే, పిల్లల్ని చూడగానే కోపం వచ్చే, ఆఫీస్కి వెళ్ళి అవునా సో బాస్ని చూడగానే కోపం వచ్చే, లేదా మన కింది వాడిని చూడగానే కోపం వచ్చే, అవునా పొలానికి వెళ్ళగానే ఏదో కోపం వచ్చే, రోడ్డు మీదకి వెళ్తే ట్రాఫిక్ చూడగానే కోపం వచ్చే, ఆ తర్వాత సో రోడ్డు మీదకి వెళ్ళి ఇంకా గవర్నమెంట్ మీద కోపం వచ్చే, ఇక ఉదయం నుంచి సాయంత్రం ఆ కోపం ఏం చేస్తుంది? నీ యొక్క మొత్తం హెల్త్ని స్పాయిల్ చేస్తుంది. అందుకే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తన మిత్రువు. దీనికి నీ వ్యాధుల్ని నివారించుకోవడానికి ఇది మహామంత్రం. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు తన కోపమే తన శత్రువు, తన శాంతమే తన మిత్రువు. ఇది పవర్ఫుల్ మంత్రం. ఉదయం నుండి సాయంత్రం వరకు నువ్వు ఎలా ఉండాలి? శాంతంగా రిలాక్స్డ్గా ఉండాలి. ఏ పని చేసినా కూడా చాలా రిలాక్స్డ్గా చేస్తే నువ్వు ఏ పని చేసినా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం ఎందుకయ్యా? టెన్షన్ పడితే ఏమైనా పని అవుతుందా? టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది? అదో ఒకరి మీద కోపం తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? దానివల్ల నీకే నష్టం కదా, వేరే వాళ్ళకి నష్టం లేదు. దానివల్ల నీకు 2 విధాల నష్టం. దానివల్ల ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నావు, వాళ్ళ దగ్గర నీ పేరు కూడా పోతుంది, చెడ్డవాడిని అవుతావు. అరిచేవాడిని ఎవరు కూడా ప్రపంచం అవునా లైక్ చేయదు. ఆ విషయం మనకు బాగా తెలుసు. మరి ఎందుకయ్యా ఆరోగ్యం చెడగొట్టుకోవడం ఎందుకు? నామం రూపం 2 చెడిపోతున్నాయి. అంటే నీ మనసు చెడిపోయాయి, నీ పేరు చెడిపోయాయి, ఆ తర్వాత ఆరోగ్యం చెడిపోయాయి. అందుకే మనం శాంతంగా ఉండాలి. మరి శాంతంగా ఎలా ఉండాలి? సో మన జీవితం అనేది మన చుట్టూ ఉండేటువంటి మనుషులు విభిన్న రకాలు ఉంటారండి, విభిన్న రకాలు ఉంటారు. అవునా? నేను చెప్పాను కదా, ఒక మనిషిగా మానవత్వం ఉండేటువంటి ఒక గొప్ప మానవునిగా, ఏ మహమ్మద్ ప్రవక్త లాగానో, లేకపోతే జీసస్ లాగానో, బుద్ధుని లాగానో, రాముని లాగానో, కృష్ణుని లాగానో అలాంటి స్వభావం వాళ్ళు ఏంటి? సంతు అని ఏంటి? ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ లోపల ఈ అరిషడ్ వర్గాలు ఏవి కూడా ఉండవు, ఈ కోపాలు తాపాలు ఏమి ఉండవు. అందుకే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉన్నారు, అంత ఆనందంగా ఉన్నారు. ఎందుకని? సో వాళ్ళకి తెలుసు మనం అంతా వాళ్ళ దృష్టిలో ఏంటి, మనం మనుషుల రూపంలో ఉన్నాం, కానీ మన లోపల అన్ని జంతువుల గుణాలే ఉన్నాయని వాళ్ళకి తెలుసు. ఆ జంతు గుణం ఏదైతే ఉందో వాళ్ళు ఆ జంతు గుణాలని వాళ్ళు తీసేశారు. అందుకే వాళ్ళు సంతులయ్యారు, వాళ్ళు మానవతా మూర్తులయ్యారు. మనం కూడా సో మనకి మంచి వాళ్ళు కనిపిస్తారు, చెడ్డవాళ్ళు కనిపిస్తారు. అందుకే పతంజలి ఏం చెప్తున్నాడు? ఎవరైతే చెడ్డ పని చేస్తారో, ఎవరైతే నీ మీద అరుస్తారో, ఎవరినైతే చూసి నీకు ఏది దుఃఖం కలుగుతుందో వాళ్ళ పట్ల ఉపేక్ష అంటే ఏమంటున్నాడంటే, సో ఒక సంతువు కనుక మనం ఎలా జంతువులాగా కనిపిస్తామో, మానవత్వంతో మనల్ని చూస్తాడు. అరే పాపం వీడి లోపల అంతా అన్ని బలహీనతలు ఉన్నాయి కదా, కోపం అనేది బలహీనత, కామం అనేది బలహీనత. అందుకని వీడి మీద దయ తెలిసి అవునా వాళ్ళకి కోపం రాదు, జాలి కలుగుతుంది. సో మనం జూకి వెళ్తామండి. జూకి ఎందుకు వెళ్తాం? జంతువుని చూడ, సింహాన్ని చూడటానికి వెళ్తాం, పెద్ద పులిని చూడటానికి వెళ్తాం. అవునా? సో ఎందుకు వెళ్తాం? సో అవి పాపం ఆ స్పీసీసే అంతరిస్తున్నాయి. అవునా? అవి చూస్తే ప్రేమ వస్తుందా, మీకు కోపం వస్తుందా? ప్రేమ కలుగుతుంది. అవునా? ఓ లయన్ యూ బీ హ్యాపీ, ఓ టైగర్ యూ బీ హ్యాపీ, ఓ సింహమా నువ్వు 4 రోజుల పాటు హాయిగా ఉండు, ఆరోగ్యంగా ఉండు, కావాలంటే అది ఆహారం కూడా తీసుకెళ్తావు, వేస్తావు. సో మనం మనుషుల రూపంలో మనం ఎక్కడి నుంచి వచ్చాం? జంతువుల నుంచే వచ్చాం, మన ఎవల్యూషన్. అవునా? సో మనం మనిషిగా మారినా కూడా జంతు స్వభావం పోవట్లేదు. సో మన లోపల కొంతమందిలో సో సింహాలు ఉంటారు, ఆ తర్వాత మన లోపల కొంతమంది పెద్ద పులులు ఉంటారు, మన లోపల కొంతమంది అవునా సో ఇంకా అంతకంటే ముందు ఏంటంటే పాములు ఉంటారు. సో ఇవన్నీ మన యొక్క విభిన్న రకాల యొక్క వ్యక్తిత్వం. ఒకరి వ్యక్తిత్వం పిల్లిలాగా ఉంటుంది. పిల్లిని చూసారా? అది ఎలకను ఒకసారి చంపదు. ఎలకతో చెలగాటం అనేటువంటి తెలుగులో ఒక నానుడి ఉంది. ఆ పిల్లి ఏం చేస్తుంది? ఆ ఎలకను ఒకసారి ఇలా కొడుతుంది. కొట్టిన తర్వాత
అది పాపం సో రక్తం కారుతూ ఉంటుంది. సో ఆ ఎలక పిల్ల ఏం చేస్తుంది, కొన్ని అది ఏమనుకుంటుంది, కదలకుండా ఉంటే సో ఈ పిల్లని చచ్చిపోయానని చెప్పేసి వెళ్ళిపోతుందని అనుకుంటుంది. అనుకుని కదలకుండా అలా ఒక దెబ్బ తగిలింది వెంటనే కదలకుండా ఉంటుంది. మళ్ళీ కాసేపటికి మళ్ళీ ఇక పిల్లి వెళ్ళిపోయిందనేటువంటి భ్రమలో ఆ ఎలుక ఏం చేస్తుంది, మళ్ళీ కదులుతుంది. మళ్ళీ ఏం చేస్తుంది, పిల్లి మళ్ళీ దాన్ని కొడుతుంది. ఈసారి ఇంకా ఎక్కువ రక్తం కారుతుంది. అబ్బో ఆ ఎలుకకి ఇంకా భయం వేస్తుంది, కదలకుండా ఉండిపోతుంది. ఎక్కడ చచ్చిపోతాననేటువంటి భయంతో కదలకుండా ఉంటుంది. సో అది ఏమనుకుంటుంది, ఇంకా కాసేపటికి పిల్లి వెళ్ళిపోయింది అనేటువంటి భ్రమ మళ్ళీ కదులుతుంది. ఈసారి మళ్ళీ పిల్లి ఏం చేస్తుంది, పిల్లికి బాగా తెలుసు మళ్ళీ కొడుతుంది. దాన్ని ఏమంటాం, సాడిస్ట్ మెంటాలిటీ అంటాం. సో కొందరి యొక్క ప్రవృత్తే వాళ్ళు ఆనందంగా ఉండరు, ఇతరులని కూడా ఆనందంగా ఉండనివ్వరు. సో ఇలాంటి ఏది పిల్లి స్వభావం ఉండేటువంటి వ్యక్తులు, ఇలాంటి పులి స్వభావం ఉండేటువంటి వ్యక్తులు, సింహం ఉండేటువంటి వ్యక్తులు, పేరుకు మనం మనిషి రూపంలో ఉన్నామండి. ఇలాంటి వ్యక్తులు అందరూ ఆఫీసులో పులులు ఉంటాయి, ఇంట్లో పులులు ఉంటాయి, ఆఫీస్లో సింహాలు ఉంటాయి, ఇంట్లో సింహాలు ఉంటాయి, ఆఫీస్లో మనకి ఏది పిల్లులు ఉంటాయి, ఇంట్లో పిల్లులు ఉంటాయి, సంఘంలో కూడా పిల్లులు ఉంటాయి. మరి నువ్వు జూకి వెళ్తే మరి వాటి మీద కోపం తెచ్చుకుంటున్నావా, నువ్వు కోపం తెచ్చుకోవట్లేదు, జాలి వేస్తుంది కదా. మరి వీళ్ళు మనుషుల రూపంలో ఉన్న జంతువులు కదా, మరి వాళ్ళని చూస్తే ఆ సంతువులకు ఎలా జాలి కలిగిందో నీకు కూడా జాలి కలగాలి. లవ్ లయన్ అవునా, వాళ్ళని ఏం చేయాలి, ప్రేమించాలి. కానీ ఎందుకని ఆ చెడ్డ అలవాట్లు ఉండేటువంటి ఒక వ్యక్తి పట్ల జాలి కలగాలి. కానీ మనం కోపం ఎలా తెచ్చుకుంటామయ్యా. సో సింహం మీద నువ్వు కోపం తెచ్చుకుని నువ్వు కూడా సింహంలా తయారైతే ఎలాగనే, అరే సింహం అని నువ్వు మానవునివి, అది సింహం, అది జంతువు, నువ్వు మానవునివి, అందుకే దాని పట్ల ప్రేమ ఉంది నీకు. సో వీళ్ళు మనుషుల రూపంలో ఉండేటువంటి ఇలాంటి జంతువులు ఎంతోమంది ఉంటారండి. సో ఒక సాధు ఆ సాక్షాత్ జీసస్ దాన్ని ఆ శిలువ వేస్తూ ఉంటే కూడా, ఆ రక్తం గారుతూ ఉంటే కూడా ఏమన్నాడు, ఓ ఫాదర్ దై ఫర్గివ్ దెమ్. ఏమన్నాడు ఆయన, ఓ దేవుడా, ఓ తండ్రి క్షమించు, వాళ్ళు ఏం చేస్తున్నారు పాపం వాళ్ళకి తెలియదు అన్నాడు. ఎందుకని ఆయన ఏం చూస్తున్నాడు వాళ్ళ లోపల, ఆ జంతువు గుణం చూస్తున్నాడు. అందుకే హేట్ ద సిన్, డోంట్ హేట్ ద సిన్నర్. అవునా, వాళ్ళ ఆ స్వభావాన్ని ఆయన నిందిస్తున్నాడే కానీ వాళ్ళని నిందించట్లా. అందుకే మనం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్క్కి వెళ్ళినా, ఇంట్లోకి వచ్చినా, రోడ్డు మీద ఉన్నా, ఎందుకు వెళ్తున్నావా, టెన్షన్ పడటానికి వెళ్తున్నావా, దుఃఖాన్ని పొందటానికి అయితే. జీవితం ఎందుకయ్యా, ఆనందంగా ఉండటానికే కదా. మరి జీవితం ఆనందంగా ఉండటానికే అయినప్పుడు మరి కోపతాపాలు ఎందుకయ్యా. అందుకే నువ్వు ఎక్కడైతే పని చేస్తావో ఆ పని చేసే చోట నీ కిందివాడే కావచ్చు, నీ పైవాడే కావచ్చు, ఎవరైనా కావచ్చు, కోపం తెచ్చుకోవడానికి లేదు. ఎందుకంటే వాడు జీవించడం ఆనందంగా ఉండడానికి వచ్చాడు, నువ్వు కూడా ఏదో పొట్ట నింపుకోవడా, నువ్వు కూడా ఆనందంగా ఉండడానికి నువ్వు వెళ్ళావు. అటువంటి చోట మనం వాడి సంతోషంగా కలిగించే పనులు మనం చేయాలి, మనల్ని సంతోషించగలిగేటువంటి పనులు ఆ విధంగా ఉండాలి. ఒకవేళ వాడు అలాంటి జంతువులు లాంటి పనులు చేసినా కూడా నువ్వు వాడి పట్ల జాలి కలిగి ఉండాలి. కానీ దానివల్ల నువ్వు టెన్షన్ ఎందుకయ్యా నీకు, దానివల్ల ఎంత నష్టం జరుగుతుందో చెప్పాను కదా. ఎందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫ్యాట్ డిజాల్వ్ కావట్లేదు, ఎందుకు ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది అంటే అదేం చెప్తుందో తెలుసా అండి, నీవు అసలు ఎంత నీ కణజాలం మూసుకుపోయిందో చెబుతోంది. అసలు ప్రాణవాయువే లోపలికి వెళ్ళట్లేదు. సో అంత ఇంత ఫ్యాట్ కరుగుతుందంటే రాత్రి పడుకున్నప్పుడు, ఇంకా డే టైంలో మొత్తం ఇంకా అక్యుములేట్ అవుతుంది. అందుకే నీట్ అంటే రోజంతా కరిగేటువంటి ఉదయం వ్యాయామం కూడా అలా రిలాక్స్డ్గా ఉండాలి, ఆధ్యాత్మిక క్రమంలో ఉండాలి. ఈ వ్యాయామం వేరు, ఎక్సర్సైజ్ ద్వారా చేసే వ్యాయామం యొక్క మెటబాలిజం పెంచడానికి, గుండె కెపాసిటీ పెంచడానికి అది మనం నేర్చుకుంటున్నాం. కానీ మీరు నిజంగా కొవ్వు కరగాలి అని అంటే రోజంతా మీ యాక్టివిటీ ఎలా ఉంది. మనకు వచ్చేటువంటి మెటబాలిక్ డిజార్డర్స్ అన్నీ కూడా మైండ్ రిలేటెడ్, మనసు రిలేటెడ్, టెన్షను, యాంగ్జైటీ ఇవన్నీ ఉన్నాయి. సో అందుకని మీరు రిలాక్స్డ్గా ఉంటే, చెప్పాను కదా, సో ఈ ప్రపంచంలో మనుషుల రూపంలో ఉండే జంతువునాం నరజన్మ దుర్లభమతః. సో ఆహార నిద్ర భయమైదు నంచ సామాన్యతోమేవ పశుర్భి నారాన. భయము కానీ ఆ తర్వాత నిద్ర కానీ కోరిక కానీ ఇవన్నీ శంకరాచార్య చెప్తున్నాడయ్యా, అరే జంతువుకి నీకు ఇవన్నీ కామన్ అని. ధర్మతో ఏవ విశేషతో, నీవు రిలాక్స్డ్గా ఉంటే, నీవు కనుక ధర్మాన్ని అర్థం చేసుకొని, శాస్త్రాన్ని అర్థం చేసుకొని, నువ్వు జంతువులాగా, వాడి కోపం వచ్చింది, నువ్వు కూడా జంతువులాగా మారి వాడి మీద అరుస్తున్నావు, వాడు నిన్ను అరుస్తున్నావు, నువ్వు వాడికి అరుస్తున్నావు, ఇంకా జంతువుకి నీకు సంబంధమే, ఇంకా తేడా ఏముందయ్యా. ఈ విషయమే అర్థమవుతాయి. అందుకే చెప్తున్నాడు ధర్మతో ఏవ విశేషతో. సో మనం జంతువులం కాదు కదా. అలాంటి వాళ్ళకు తారసపడ్డప్పుడు ఏం కలగాలి, కోపం తెచ్చుకోకూడదు. మనం కూడా పులిలా తయారు కాకూడదు. అంటే నువ్వు కూడా అరుస్తున్నావు అంటే ఏంటి, నువ్వు కూడా చెడ్డవాడివి.
దానివల్ల నష్టం ఏంటి? మొత్తం నీ ఆరోగ్యం, నీ యొక్క మనసు, నీ శరీరం, అన్ని ఆనందం అన్నీ పోయాయి. అందుకే ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రపంచంలో కోపం ఉండే వ్యక్తి ఆనందంగా ఉండటం అనేది ఇంపాసిబుల్. దానికి తాలూకు ఫలితం వెంటనే అనుభవిస్తాడయా, తర్వాత నరకం వదిలేసాయి అక్కడిదక్కడే. అవునా, శరీరం అంతా మండిపోతుంది, వాడు తెలుసు అబ్బా కోపం తెచ్చుకోవాల్సింది కాదు అని. అలాగే సో రోజంతా మనం ఎలా వ్యవహరించాలి, దాని ద్వారా ఫ్యాట్ కరుగుతుంది. నేను ఎంత మీకు ఆహారం గురించి చెప్పినా ఆహారము, విహారము, వ్యవహారము, ఆచారము, గ్రహచారం, మన విచారమే మారకపోతే, మనకి వ్యవహారము మారకపోతే, వ్యవహారం అనేది చాలా ముఖ్యం. ఇదంతా వ్యవహారానికి సంబంధించినటువంటి నీట్ అనేది మొత్తం వ్యవహారానికి సంబంధించినటువంటిది. ఆ వ్యవహారమే మారకపోతే, మనం కనుక సత్యాన్ని అర్థం చేసుకోకపోతే, నువ్వు అంటే కష్టం అంటే ఆ అంటే బుసుమంటే నష్టం ఎవరికీ కాదయ్యా, నీకే నష్టం. అందుకే చెప్తున్నాను, ఎందుకు మనం లావ్ అవుతున్నాం, ఎందుకు కార్టిజోల్స్ రిలీజ్ అవుతున్నాయి, ఆ స్ట్రెస్ కోపం వల్ల ఏమవుతుంది, మొత్తం ఆ గ్లైకోజన్ రిలీజ్ అవుతుంది. ఒక్క గ్లైకోజన్ ఏంటో తెలుసా అండి? ఒక గ్లైకోజన్ అంటే ఏంటో తెలుసా? ఎన్ని గ్లూకోజ్ మాలిక్యూల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది తెలుసా? 1,20,000 గ్లూకోజ్ మాలిక్యూల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక్కసారి కోపం తెచ్చుకున్నామని అంటే, అని ఒకసారి భయపడ్డామని అంటే, నువ్వు ఒకసారి రిలాక్స్ స్టేట్లో లేదంటే, సో అందుకే బ్లడ్ గ్లూకోజ్ ఎందుకు పెరుగుతుంది బ్లడ్లో? కంట్రోల్ లేదు. అవునా, ఎందుకు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? సో రక్తనాళాల్లో ఉండేటువంటి మృదువైనటువంటి పొర ఏదైతే ఉందో అది మొత్తం పోయింది, తినేసింది. ఏం తినేసింది? గ్లూకోజ్. ఈ గ్లైకోజన్ రిలీజ్ అయ్యి ఆ రక్తనాళాల్లో ఉండేటువంటి స్మూత్ పొర పోయింది. నీ టెన్షన్ వల్ల, యాంగ్జైటీ వల్ల, కోపం వల్ల నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రశాంతంగా ఉండేటువంటి వ్యక్తివి. మానవునిగా అలా ప్రశాంతంగా ఉండాలి, మానవత్వంతో ఊడి ఉండాలి. కానీ మన జంతు స్వభావం వల్ల, అవునా, అరవటం వల్ల, కరవటం వల్ల, వీటి వల్ల ఆహార నిద్ర భయమైదునంచే వీటి వల్ల ఏమవుతుందయ్యా, మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. అందుకే యోగాని, ఆహార విషయాల్ని కుమార్ గారు ఎందుకు ఏది తినేస్తే అయిపోతుంది, నీ ప్రాబ్లం పోతుంది. నీ ప్రాబ్లం పోదు, నువ్వేం తిన్నా కూడా నీ ప్రాబ్లం పోదు. ఎప్పుడు పోతుంది ప్రాబ్లం? నీ వ్యవహారం మారినప్పుడు ప్రాబ్లం పోతుంది. అర్థమైందా అండి? ఆ వ్యవహారం మార్చేదే విచారం మార్చేది, వ్యవహారం మార్చేది, విచారం మార్చేది, ఆచారం మార్చేది యోగా అని అంటాను. నేను ఆహారానికి ముందు మీకు చెప్పాలి ఈ విషయాలన్నీ కూడా. ఎందుకంటే సో ఎవరు సన్నగా ఉన్నారు, ఎప్పుడు ఫ్యాట్ అందరికీ ఉంది, కొవ్వు కరగాలి, కొవ్వు కరగాలి. అదే వాడికి బాగా కొవ్వు ఎక్కిందిరా అని అంటాం. కొవ్వు ఎందుకు ఎక్కింది? అహం వల్ల, రియాక్షన్ వల్ల వాడు కొవ్వు ఎక్కువైంది. వాడు కొవ్వు ఎక్కిందిరా అని అంటాం. కరెక్టు. నీ లోపల ఉండే కొవ్వుకి కారణం ఏంటి? నీ రియాక్షన్స్. ఎవరి లోపలైతే ఆ అహమే లేదో, రియాక్టే కాడో, వాడి లోపల కొవ్వే లేదు. అర్థమైందా అండి? సో అందుకే ఈ విషయం గ్రహించిన తర్వాత మనం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నేర్చుకోవడానికి. కానీ మీరు అవునా, సో కుమార్ గారు మాకు ఆహారం గురించి చెప్పండి అని అంటారు మీరు. సో ఆహారం గురించి మనం లోపల వేసేది తక్కువ ఉంటే, ఖర్చు అయ్యేది పెంచుకుంటే లావు తగ్గుతావు, సమస్యలన్నీ పోతాయి. అంతే కదా, అవునా? సో ఇది ఖర్చు చేసుకునే విధానం. దాన్ని ఎలా పెంచుకోవాలో మీకు చెప్తున్నాను. ఇది ఎలా పెంచుకోవాలి, ఇది ఎలాంటి ఆహారం తీసుకోవాలి, యాపిల్కి బ్రెడ్కి తేడా ఏంటి, నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు రిలాక్స్డ్గా ఉండి చక్కగా తిరుగుతూ హాయిగా ఏది చేసినా కూడా హాయిగా తిరుగుతూ నీ గదిలో పని చేస్తూ ఉంటే, హాయిగా పని చేస్తూ ఉంటే, ఇలా ఎవరు వచ్చినా కూడా హాయిగా మంచిగా డాన్స్ చేసుకుని ఇలా మాట్లాడుతున్నావు అనుకో, శరీరంలో ఎక్కడ ఏం రిలాక్స్డ్గా ఉన్నావు అనుకో, సో నీ ఫ్యాట్ నువ్వు సన్నగా ఉంటావు, హ్యాపీగా ఉంటావు, హెల్తీగా ఉంటావు. So, when you do the detox, a complete, all the digest proteolytic, proteasome, autophagy, lysosome, all kinds of enzymes should be there. So this is the world's best, highest active enzyme complex it is. Okay. So I want to show you what happens inside when you take. So why you have to add? This is your staple rice, for example. So what I do every day, evening curd rice. So this is our latest digestive enzyme, you can see this. So this much is, half a scoop of this comes to 500 mg, approximately 500 mg. So one scoop may not even come 1 gram, okay? So 500 mg. So approximately it is 500 mg, for example.
So now I have added. I should have, if I heat it, it is easy, little bit of water I add so that it becomes easy. Suppose now I mix a curd and now I added this, little bit I added this. You can see after addition what happens. First I am mixing before I pour the water. Temperature helps. How much temperature? The enzyme less than 65 degrees temperature. Okay, it is anyway, this is cold. But you can see how already digestion started as I mix. At the cold temperature itself, it was very cold. But now you can see how it started liquid. Now this is the rice which you can see. Now I will mix it. This is our rice. This is one of the best indigenous rice of the best quality. You want to control your diabetes, we have red rice. And so the jawar, ours is a jawar, a cereal, which is very effective in controlling your blood sugar. In the night you can have a jawar. So, it is a kind of a millet, okay. Now you can see I will add, you can see already the water started. It just takes few minutes. Now this is a curd and this is a hot water. For cereal I add, even for this also I add. So temperature affects the digestive enzymes to work quickly because inside your body almost 40 degrees temperature, right? So now into this first let us see. How already it has become liquid, you can see. Cereal has become dry cereal. How cooked it is becoming watery, you can see clearly the more I am mixing, how it is becoming. Enzymatic. So what the Nobel Prize went, what are the root cause of all the diseases? Lack of enzymes. Lack of enzymes. You see now the cereal, how it becomes. How beautifully it becomes, you see.